హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనము ఒకటి ఫ్లోర్ బేస్డ్ పజిల్ చేద్దామయ్యా. చాలా మంచి క్వశ్చన్ ఇది. యాక్చువల్గా వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ మనకి ఇది పంపించాడు. ఆల్రెడీ మన దాంట్లో డౌట్ క్లారిఫికేషన్ సెషన్లో పెట్టాను. మన దగ్గర రెగ్యులర్ ప్రాక్టీస్ ఏంటంటే, మన దగ్గర రెగ్యులర్గా ట్రైనింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే మనకి ఇమీడియట్గా పంపిస్తారు. ఎక్కడి నుంచైనా తీసుకొనివ్వండి, వాట్ ఎవర్ ద సోర్స్ మేబీ. అప్పుడు ఆ ఒక్క స్టూడెంట్కే పంపాలి అనుకుంటే అది నార్మల్ క్వాలిటీ అయితే ఆ ఒక్క స్టూడెంట్కి వెంటనే పంపించేస్తాం సొల్యూషన్. లేదు క్వశ్చన్ కొంచెం బాగుంది అంటే అందరికీ ఉపయోగపడే విధంగా మాకున్న 28,000 స్టూడెంట్స్కి ప్లస్ ఇప్పుడు మీలాగా మమ్మల్ని ఎవరైనా సోషల్ మీడియాలో ఫాలో అయ్యే స్టూడెంట్స్ కూడా యూజ్ అయ్యే విధంగా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఈ క్వశ్చన్లో చూడండి, చాలా మంచి క్వశ్చన్ అయ్యా ఇది. ముందు మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ఒక ఫోటో తీసుకొని మీ ఓన్గా ట్రై చేయండి. యాక్చువల్గా కొంచెం ప్రాక్టీస్ ఉంటే, కొంచెం కాదు మంచి ప్రాక్టీస్ ఉంటే, అడిక్వేట్ ప్రాక్టీస్ ఉంటే ఈ క్వశ్చన్ చేయడానికి మనకి 3 minutes సరిపోతుంది. ఎక్కువ టైం అవసరం లేదు, 3 minutesలో చేసేయచ్చు. ఓకేనా? అదే బేసిక్ లెవెల్లో చేసే స్టూడెంట్స్ టైం గురించి వరీ అవ్వకండి, ముందు యాక్యురేట్గా చేయండి. ఓకేనా? ఫస్ట్ మీరు చేసిన తర్వాత మళ్ళీ నా ఎక్స్ప్లెనేషన్ ఫాలో అవ్వండి, మీకు చాలా న్యూ పాయింట్స్ దొరకవచ్చు. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇది నేను ఇక్కడ పెట్టాను చూడండి, ఇదే క్వశ్చన్ని. రైట్, ఫస్ట్ క్వశ్చన్ని జాగ్రత్తగా చదువుకోండి. మీకు ఐడియా ఉంది కదా, పజిల్ కానీ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ చేసేటప్పుడు క్వశ్చన్ చదివేటప్పుడే మ్యాక్సిమం బ్లూ ప్రింట్ మన మైండ్లోకి వచ్చేయాలి. ఎన్ని కేటగిరీ డేటా ఇచ్చాడు, దీన్ని ఎన్ని కాలమ్స్లో సాల్వ్ చేయొచ్చు, డేటా ఎలా ఇచ్చాడు, క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది అనేది మీకు ఒక 4-5 secondsలోనే అర్థమైపోతుంది. ఓకే, రైట్. ఏమి ఇచ్చాడు చూడండి, 10 people అన్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చాడు, J to T మొత్తం 10 ఉన్నారు, ఇంక్లూడింగ్ J and T. సింపుల్ ఇన్ఫర్మేషన్. తర్వాత దే స్టే ఇన్ ఏ 5-floored బిల్డింగ్ అన్నాడు. ఇది ఇంపార్టెంట్ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఏంటి, ఇక్కడ మొత్తం 10 persons ఉన్నారు, కానీ ఫ్లోర్లు ఎన్ని ఇచ్చాడు, 5 ఇచ్చాడు. అంటే వేరే అడ్జస్ట్మెంట్ మనకి ఇక్కడ డెఫినెట్గా ఇస్తాడు. అంటే ఒక ఫ్లోర్లో ఒకరికన్నా ఎక్కువ మందిని ఇవ్వచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ద బాటమ్ ఫ్లోర్ ఈజ్ నెంబర్డ్ 1, జస్ట్ అబౌవ్ దట్ 1 ఈజ్ నెంబర్ 2 అండ్ సో ఆన్ టిల్ ద టాప్ ఫ్లోర్ నెంబర్ 5. వెంటనే మీకు మైండ్లోకి ఐడియా వచ్చింది కదా, అంటే ఎలా ఉన్నాయి, ఇలా టాప్ ఫ్లోర్ 5 అన్నాడు, టాప్ ఫ్లోర్ నెంబర్ 5. తర్వాత ఇక్కడ 4, 3, 2, 1 ఇట్లా మనకి మొత్తం 5 floors-లో 10 members-ని మనం అకామిడేట్ చేయాలి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ, అండ్ సో అంటిల్ అయిపోయింది. ఈచ్ ఫ్లోర్ ఆఫ్ ద బిల్డింగ్ హ్యాస్ 2 flats నేమ్డ్ A and B అన్నాడా. చూడండి ఇక్కడ క్లియర్ అయిపోయింది కదా. ఇంకా అంటే మొత్తం ఫ్లోర్లు 5 ఉన్నాయి, కానీ ఒక్కొక్క ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ ఉంటాయి. ఏ అనేది ఒక రకమైన ఫ్లాట్, ఒక నెంబరింగ్ ఏ అని ఇచ్చాడు, ఇంకొకటి బి. మొత్తం మనకి ఇక్కడ 2 ఫ్లాట్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్లో. ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, మరి ఏ లెఫ్ట్కు ఉండాలా, బి రైట్కు ఉండాలా, లేకపోతే బి లెఫ్ట్కు ఉండాలా, ఏ రైట్కు ఉండాలా, ఇప్పటివరకు అయితే ఏమి ఇవ్వలేదు, అందుకే ఇప్పుడే వేసుకోవద్దు, క్లియర్గా చదువుకోవాలి మీరు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ పని ఏమి ఇచ్చాడు చూడండి, 2 flats A and B అనేంత వరకు రీజనబుల్గా ఉంది ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ఫ్లాట్ ఏ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ ఫ్లాట్ బి అన్నాడా. మీకు చాలా కేసెస్లో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే చాలా 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 క్రిటికల్గా ఇస్తాడు. ఇది ఇప్పుడు SBIPO మెయిన్స్లో కానివ్వండి, RBIలో కానివ్వండి, CAT ఎగ్జామ్లో కానివ్వండి, చాలా అడ్వాన్స్డ్ ఇస్తాడు ఇలాంటివి. అయితే ఇక్కడ ఈ పాయింట్ ఏమి ఇచ్చాడంటే, ఫ్లాట్ ఏ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ బి అన్నాడు. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అలా ఇచ్చాడు అంటే ఒకసారి డైరెక్షన్స్ చూడండి, బీకి వెస్ట్లో ఏ ఉండాలి అన్నాడు. అంటే బి ఇలా ఉంటే మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇలా మైండ్లో పెట్టుకోండి, బి ఇలా ఉంటే బీకి ఇది నార్త్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఓకేనా, బీకి ఇది ఈస్ట్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది. ఆల్వేస్ రిమెంబర్ దిస్ వన్. ఇలాంటి క్వశ్చన్కి ఇది థంబ్ రూల్గా పెట్టుకోండి. వాడు ఏమన్నాడు, ఏ అనేది బీకి వెస్ట్లో ఉండాలి అన్నాడు. అంటే ఏ ఎక్కడ రావాలి, ఇలా రావాలి. అంటే మన చార్ట్ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు ఇవి ఫ్లాట్ ఏస్ అనమాట. అంటే 5th floorలో ఫ్లాట్ ఏలో ఉండేవాడు ఇక్కడ వస్తాడు, 4th floorలో ఫ్లాట్ ఏలో ఉండేవాడు ఇక్కడ వస్తాడు, అండ్ సో ఆన్. ఓకే, ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ బి ఏలో ఉండే వాళ్ళందరూ, ఫ్లాట్ ఏలో ఉండే వాళ్ళందరూ ఈ కాలంలో వస్తారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ బిలో ఉండే వాళ్ళందరూ ఈ కాలంలో వచ్చేస్తారు. ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా. రైట్, ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు రఫ్ వర్క్ కూడా కొంచెం ప్లేస్ ఉంచుకోండి, ఎందుకంటే పజిల్ ఎప్పుడైనా మనకి రఫ్ వర్క్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇది పక్కన పెట్టేసుకోండి.
ఫైన్. ఇక దాని తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇంతవరకు మనకి ఇచ్చాడు. తర్వాత ఇంకొంచెం క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. ఫ్లాట్ ఏ ఆఫ్ ద సెకండ్ ఫ్లోర్ ఈజ్ ఇమీడియట్లీ అబౌవ్ ఫ్లాట్ ఏ ఆఫ్ ఫ్లోర్ 1 అండ్ ఇమీడియట్లీ బిలో ఫ్లాట్ ఏ ఆఫ్ ఫ్లోర్ 3 అన్నాడు. క్లారిటీ వచ్చింది కదా, దీని అర్థం అదే అనమాట. అంటే ఇప్పుడు వీడిచ్చిన దాని ప్రకారంగా సరే ఆ సెంటెన్స్ పక్కన పెట్టండి, దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేస్తే ఏంటంటే 4th ఫ్లోర్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకోవట్లేదు, ఇంకోటి తీసుకొని చెప్తున్నాను. 4th ఫ్లోర్లో ఫ్లాట్ ఏలో ఉండేవాడు ఇక్కడ ఉంటాడు. ఇప్పుడే చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా వాని మీద 5th ఫ్లోర్లో ఫ్లాట్ ఏలో ఉండేవాడు ఉంటాడు. అట్లాగే 3rd ఫ్లోర్లో ఫ్లాట్ బిలో ఉండేవాడు ఇక్కడ ఉంటాడు. 3rd ఫ్లోర్లో ఫ్లాట్ బిలో. అట్లాగే 3rd ఫ్లోర్లో సరే 2nd ఫ్లోర్ గురించి మాట్లాడితే 2nd ఫ్లోర్లో ఫ్లాట్ బిలో ఉండేవాడు వీడి కింద ఉంటాడు. 4th ఫ్లోర్లో ఫ్లాట్ బిలో ఉండేవాడు వీడి పైన ఉంటాడు. దాని అర్థం అదే కదా. సో క్లియర్గా అదే వాడు మళ్ళీ ఒకసారి ఇచ్చాడు. ఫ్లాట్ ఏ ఆఫ్ 2nd ఫ్లోర్ ఈజ్ ఇమీడియట్లీ అబోవ్ ఫ్లాట్ ఏ ఆఫ్ 1st ఫ్లోర్ అండ్ ఇమీడియట్లీ బిలో ఏమిచ్చాడు 3rd ఫ్లోర్లో ఫ్లాట్ ఏ బిలోలో ఉంటాడు అన్నాడు. అంతే కదా. అట్లాగే బిలో కూడా అట్లాగే ఇచ్చాడు చూడండి. అండ్ ఫ్లాట్ బి అన్నాడు. ఏమని ఇక్కడ ఇచ్చాడు చూడండి. 1st ఫ్లోర్ అయిపోయింది. అండ్ ఫ్లాట్ బి ఆఫ్ 2nd ఫ్లోర్ ఈజ్ ఇమీడియట్లీ అబోవ్ ఫ్లాట్ బి ఆఫ్ 1 అండ్ ఇమీడియట్లీ బిలో ఫ్లాట్ బి ఆఫ్ ఫ్లోర్ 3 అన్నాడు. అదే ఇన్ఫర్మేషన్. ఇక మళ్ళీ మనం ఏమీ చెప్పుకునే అవసరం లేదు, ఇదే ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. ఓకేనా. కాకపోతే పజిల్లో ప్రతిదీ క్లియర్గా ఉండాలి కాబట్టి వాడు అంత డీటెయిల్డ్గా మనకి ఇక్కడ ఇచ్చాడు. ఇక మీకు అసలు క్లూస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి చూడండి. ఇంకా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఇది మనకు అసలు క్లూస్. ఇప్పటి వరకు అయితే మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ప్రతి క్వశ్చన్ మీరు ఏ ఎగ్జామ్లో చేసినా ఈ ఫార్మాట్లో ఇస్తే మాత్రం ఇలా వేసుకోండి. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వాడు ఏమి ఇచ్చాడు చూడండి. క్యూ స్టేస్ ఫ్లాట్ ఏ ఆఫ్ అన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్ బట్ నాట్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్. క్లారిటీ వచ్చేసింది కదా. క్యూ ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. ఏది? ఫ్లాట్ ఏలో ఏదో ఒక ఫ్లోర్లో ఉండాలి. అయితే అది ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్లో ఉండాలి, కానీ టాప్లో మాత్రం కాదు అన్నాడు. అంటే క్యూ డెఫినెట్గా ఎక్కడ ఉండాలి? అయితేనేమో 1st ఫ్లోర్లో ఉండాలి. ఆడ్ నెంబర్స్ 1, 3, 5 కదా, 1st ఫ్లోర్లో ఉండాలి, లేదంటే 3rd ఫ్లోర్లో ఉండాలి. కానీ 5th ఫ్లోర్లో క్యూకి ఛాన్స్ లేదు. గుర్తుంచుకోండి, క్యూ కంపల్సరీ ఏ ఫ్లాట్లోనే ఉండాలి, ఫ్లాట్ బిలో ఉండడు. ఒక క్లారిటీ వచ్చింది కదా. రైట్, ఇది మైండ్లో ఉంచుకోండి. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు చూడండి. దేర్ ఆర్ 2 ఫ్లోర్స్ బిట్వీన్ ద ఫ్లోర్స్ ఆఫ్ ఎన్ అండ్ ఆర్ అన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఇది పర్టికులర్గా బిగినర్స్. ఏమన్నాడు? ఎన్కి ఆర్కి మధ్యలో 2 ఫ్లోర్లు ఉంటాయి అన్నాడు. కానీ ఇక్కడ ఎన్ ఫ్లాట్ ఏలో ఉంటాడా లేకపోతే బిలో ఉంటాడా? లేకపోతే ఎన్కి కంపారిజన్లో ఆర్ ఇచ్చాడు కదా, ఆర్ మరి ఏలో ఉంటాడా బిలో ఉంటాడా? ఏమీ ఇవ్వలేదు. కాకపోతే ఒకటేంటంటే ఎన్కి ఆర్కి మధ్యలో మాత్రం 2 ఫ్లోర్లు ఉంటాయి అన్నాడు. మన గుర్తు కోసం ఎలా రాసుకోండి అంటే ఎన్ 1, 2 ఫ్లోర్స్ తర్వాత ఆర్, లేదంటే ఈక్వల్గా ఆర్ 2 ఫ్లోర్ల తర్వాత ఎన్ ఉండాలి. అయితే దీని అర్థం జస్ట్ మన గుర్తు కోసం రాసుకుంటున్నాం. దీని అర్థము ఎన్ అండ్ ఆర్ ఒకే రోలో ఒకే కాలంలో ఉంటారు అని కాదు. అంటే ఇక్కడ ఎన్ ఫ్లాట్ ఏలో ఉండొచ్చు, తర్వాత 1, 2 తర్వాత ఆర్ బిలో ఉండొచ్చు, లేకపోతే ఏదైనా పాసిబిలిటీ కావచ్చు. ఇక్కడ ఎన్నో కాంబినేషన్స్ ఉన్నాయి. జస్ట్ మన గుర్తు కోసం ఏం రాసుకుందామంటే ఇది ఫ్లోర్కి సంబంధించిన విషయము, ఫ్లాట్కి సంబంధించిన విషయం కాదు. ఎన్కి ఆర్కి మధ్యలో మాత్రం 2 ఫ్లోర్లు ఉంటాయి. ఇది మనకు వాడు ఇచ్చింది. ఎన్ ఏలో అయినా ఉండొచ్చు, బిలో అయినా ఉండొచ్చు. ఆర్ కూడా ఏలో అయినా ఉండొచ్చు, బిలో అయినా ఉండొచ్చు. లేకపోతే ఎన్ అండ్ ఆర్ ఒకే ఫ్లాట్ కింద కూడా ఉండొచ్చు. అంటే ఇద్దరు ఏ ఫ్లాట్స్లోనే ఉండొచ్చు డిఫరెంట్ ఫ్లోర్లో, లేదంటే ఇద్దరు బి ఫ్లాట్స్లోనే ఉండొచ్చు డిఫరెంట్ ఫ్లోర్లో. నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే చాలామంది ఇక్కడ క్వశ్చన్ లూజ్ అవుతారు. మర్చిపోయి మీరు ఎన్ఆర్ ఇద్దరు ఒకటే దాంట్లో ఉన్నారు అని ఇక్కడే తీసుకున్నా, లేకపోతే ఎన్ఆర్లు డిఫరెంట్ ఫ్లాట్స్లో ఉన్నారని అజ్యూమ్ చేసుకున్నా కూడా క్వశ్చన్ మొత్తం తప్పిపోయే ఛాన్స్ ఉంటుంది. అది గుర్తుంచుకోండి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చా చూడండి. ఇక దీన్ని మనం ఇప్పుడే ఇక్కడికి తీసుకురాలేము, ఎందుకంటే మ్యాక్సిమం ఎట్ ద మోస్ట్ నాకు తెలిసింది ఏంటి, క్యూ గురించి తెలిసింది, ఎన్ఆర్ సీక్వెన్స్ గురించి తెలిసింది, అంతే. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. జే స్టేస్ జస్ట్ అబవ్ క్యూ. ఇక్కడ చూడండి,
చాలా క్లారిటీతో ఇచ్చాడు. జే ఎక్కడ ఉంటాడు, జస్ట్ అబోవ్ క్యూ అన్నాడు. అంటే ఇద్దరు సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్స్లోనే ఉండాలి, డిఫరెంట్ కాదు. ఎందుకు, వర్డింగ్ చూడండి, జే స్టేస్ జస్ట్ అబోవ్ క్యూ అన్నాడు అంటే వేరే ఫ్లోర్లో ఉంటాడు కానీ సేమ్ టైప్ ఆఫ్ ఫ్లాట్లోనే ఉంటాడని అర్థం. అంటే క్యూ మనం ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాం కదా, జే క్యూ ఎందులో ఉండాలి, ఏ టైప్లో ఉండాలి, జస్ట్ అబవ్ క్యూ, ఇక్కడ జే ఉండాలి. ఇది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనము క్లియర్గా ఒక క్లారిటీతో కన్ఫర్మేషన్ ఏం తీసుకోవచ్చు అంటే జే క్యూ ఇద్దరు కూడా ఒకే టైప్ ఆఫ్ ఫ్లాట్స్లో ఉంటారు అని ఈ సెంటెన్స్ అర్థం అనమాట. ఒకవేళ జేక్యూ డిఫరెంట్ ఫ్లోర్స్లో ఉంటారు, ఇమీడియట్గా ఉంటారు, కానీ డిఫరెంట్ ఫ్లాట్స్లో ఉంటారంటే వర్డింగ్ వేరే ఉంటుంది, సెంటెన్స్ వేరే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు సేమ్ ఉంటారు అంటే క్యూ ఫస్ట్లో ఉంటే, ఒకవేళ క్యూ ఫస్ట్లో ఉంటే జే ఎందులో ఉండాలి, సెకండ్లో ఉండాలి. ఒకవేళ క్యూ థర్డ్ ఫ్లోర్లో ఉంటే జే ఎందులో ఉండాలి, ఫోర్త్లో ఉండాలి. చాలా సింపుల్ అనమాట. సో మీరు ఇప్పుడు తీసుకుంటే ఇలా ఫ్లాట్ ఏ కిందనే జే అండ్ క్యూని కాన్సిక్యూటివ్గా ఒకే క్రమంలో తీసుకోవాలి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇంతవరకు అయిపోయింది. ఎస్ అండ్ ఎన్ఆర్ ఇన్ డిఫరెంట్ ఫ్లాట్ టైప్స్ ఆన్ డిఫరెంట్ ఫ్లోర్స్. ఇప్పుడు చూడండి, ఎస్ఎన్ ఇద్దరు డిఫరెంట్ టైప్లో ఉండాలి, మళ్ళీ డిఫరెంట్ ఫ్లోర్లో ఉండాలి. అర్థమైందా? అంటే ఒకవేళ ఎన్ ఏ టైప్ ఆఫ్ ఫ్లాట్స్లో ఉంటే ఎస్ బిలో ఉండాలి, లేదు ఎన్ బిలో ఉంటే ఎస్ ఏలో ఉండాలి. మరి అది ఎట్లా రాసుకుందాం, జస్ట్ మన గుర్తు కోసం రాసుకోండి. నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఏమని రాసుకుందాం, ఎస్ ఇంటూ ఎన్ అని రాసుకుందాం, సరిపోతుంది. అంటే ఎస్సిఎన్ ఇద్దరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాట్స్లో ఉంటారు, అయిపోయింది. తర్వాత ఎస్ స్టేస్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్ ఆమ్ వన్. ఇంకా ఒక క్లూ ఇచ్చాడు చూడండి, ఎస్ టాప్ మోస్ట్లో ఉండాలి అంటే ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, కానీ వాడు ఉండేది మాత్రం టాప్ ఫ్లోర్లో ఉండాలి. మరి దీనికి ఎలా గుర్తుపెట్టుకుందాం మనం, జస్ట్ దీని పక్కన టాప్ అని రాసుకోండి. ఓకేనా? కన్ఫ్యూజ్ కాకండి, మనకున్న క్లూస్ ఇప్పుడు 4-5 క్లూసే ఇచ్చాడు వాడు. ఎన్ఆర్ గురించి ఇచ్చాడు, జేక్యూ గురించి ఇచ్చాడు, ఎస్కేఎన్కు కంపారిజన్ ఇచ్చాడు, ఎస్ టాప్ ఫ్లోర్లో ఉందని ఇచ్చాడు. కానీ ఇప్పుడే మనం ఇక్కడ దీన్ని ఎలాంటి అజంప్షన్ కూడా తీసుకోలేము. ఎందుకు తీసుకోలేమంటే మీకు అసలు ఇక్కడ ముందు ఎన్ఆర్ది ఏది కూడా మనకి ఇక్కడ క్లారిటీ లేదనమాట. కాకపోతే ఇవన్నీ మన మైండ్లో టెంపరరీ మెమరీలో పెట్టుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. నెక్స్ట్, there is no one to the east of R. How fantastic information. ఒక క్లారిటీ వచ్చిందా? there is no one to the east of R అన్నాడు అంటే ఆర్ ఖచ్చితంగా బి టైప్ ఆఫ్ ఫ్లాట్లోనే ఉండాలి. ఎందుకంటే వాడికి ఈస్ట్లో ఎవరు లేరు అన్నాడు అంటే ఆర్ డెఫినెట్గా ఈ బి టైప్ ఆఫ్ ఫ్లాట్లోనే రావాలి. అయితే ఆర్ కింద ఎన్ రావాలన్న గ్యారంటీ ఏం లేదు ఇప్పటి వరకు మనకి. ఆర్ బిలో ఉండాలి, ఎన్నప్పుడు ఏలో ఉండొచ్చు, బిలో ఉండొచ్చు. మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు అయితే లేదు. ఓకే, ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ చూడండి. పజిల్ ఎట్లా అంటే మీరు ఎంజాయ్ చేసుకుంటూ చేయాలయ్యా, నేను చెప్తున్నాను చూడండి, అప్పుడు మనకి చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎంత అయింది, ఎస్టేస్ ఇది అయిపోయింది, నో ఫ్లోర్ ఇది తీసుకున్నాం. తర్వాత ఎంఈస్ టు ద తర్వాత ఎమీస్ టు ద నార్త్ ఈస్ట్ ఆఫ్ ఎల్ అన్నాడా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు క్లారిటీ వచ్చింది. ఏం క్లారిటీ చెప్పండి. ఇప్పుడు మీకు ఇది లైవ్ క్లాస్ కాదు కాబట్టి మీలో మీరు అనుకోండి, ఎల్కి నార్త్ ఈస్ట్లో ఉండాలి అంటే ఎల్ ఎక్కడ ఉండాలి అంటే ఏ ఫ్లాట్లో ఉండాలి, ఏ ఫ్లాట్లో ఉండాలి అనేది ఒక కన్ఫర్మేషన్ వచ్చింది మనకి. ఎట్లా చెప్పండి, ఎల్కి నార్త్ ఈస్ట్లో ఉండాలంటే ఎల్ ఏలో ఉండాలి, బి టైప్ ఆఫ్ ఫ్లాట్లో ఉండాలి. చాలా సింపుల్. ఎలా చెప్పండి, నార్త్ ఈస్ట్ అంటే ఏంటి, ఎల్కి నార్త్ ఈస్ట్ ఉండాలంటే సపోజ్ ఎల్ ఇక్కడ ఉంటాయి. ఓకేనా, ఎల్ కంపల్సరీగా ఏలోనే ఉండాలి ఎందుకంటే నార్త్ ఈస్ట్లో రావాలి కదా. అప్పుడు ఏకి ఎదురుగా ఒకడు ఉంటాడా, దానిపైన ఇక్కడ రావాలి, ఎల్ పైన ఒకడు. వచ్చిందా క్లారిటీ? ఇప్పుడు ఎల్కి నార్త్ ఈస్ట్లో ఉంటాడు. నార్త్ ఈస్ట్ అంటే తెలుసు కదా మీకు, ఇది ఈస్ట్ ఇది నార్త్కి ఈస్ట్కి మధ్యలో నార్త్ ఈస్ట్లో ఉండాలి. డైరెక్షన్స్ చాప్టర్లో ఉంటుంది. ఇదొక క్లారిటీ మనకు వచ్చింది. చూడండి ఎంత మంచి క్లూస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఎల్ అనేది ఇక్కడని కన్ఫామ్ అయింది మనకు. ఏలో ఎవరెవరు కన్ఫామ్ అయ్యారు చెప్పండి, జేక్యూ ఇద్దరు కన్ఫామ్ అయ్యారు, ఎల్ కన్ఫామ్ అయ్యాడు. తర్వాత ఎం అండ్ ఆర్ బిలో కన్ఫామ్
అయ్యారు. కాకపోతే ఇదేమన్నా ఇక్కడికి తీసుకురావచ్చా చూడండి, ఇంకా మనకు అంబిగ్యూటీ ఉంది, ఇంకా కన్ఫ్యూజనే ఉంది చూడండి. ఎలా? ఇప్పుడు క్యూని మీరు అయితే ఫస్ట్లో ఉంచొచ్చు, లేకపోతే థర్డ్లో ఉంచొచ్చు. సపోజ్ మీరు క్యూని ఇక్కడ థర్డ్లో ఉంచారనుకోండి, జేని ఇక్కడ పైన ఉంచొచ్చు, ఎక్కడో ఒక దగ్గర కింద ఎల్ని ఉంచొచ్చు. సో మెనీ పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు ఇక్కడ పక్కన పెట్టండి. ఇంకేదన్నా క్లూ కోసం చూడండి, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి. అయిపోయింది కదా. ఎన్ అండ్ ఆర్ స్టే ఇన్ ద సేమ్ ఫ్లాట్ టైప్. ఇక్కడ ఇంకో క్లారిటీ వచ్చింది. ఏంటి చెప్పండి? ఎన్ అండ్ ఆర్ ఇద్దరు కూడా సేమ్ ఫ్లాట్ టైప్, ఇద్దరు బీలోనే ఉండాలి. అయిపోయింది, క్లారిటీ వచ్చింది నాకు ఇప్పుడు బీలో ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారు? ఆర్ కన్ఫర్మ్ అయ్యాడు, ఎన్ కన్ఫర్మ్ అయ్యాడు, ఎం కూడా కన్ఫర్మ్ అయ్యాడు. పోనీ ఇక్కడికి ఏమైనా తీసుకొద్దామా చూడండి. ఇక్కడికి తీసుకొద్దామంటే మనకి ఎక్కడ క్లూ లేదు చూడండి. ఎందుకంటే మీరు N12 ఆర్ పెట్టొచ్చు, లేకపోతే R12N, మెనీ పాసిబిలిటీస్ ఆర్ దేర్. కాబట్టి దీన్ని ఇంకా అక్కడే పక్కనే ఉంచండి. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, ఎన్ అండ్ ఆర్ స్టే ఇన్ ద సేమ్ ఫ్లాట్ టైప్. నెక్స్ట్ పీ స్టేస్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లాట్స్ బిలో క్యూ బట్ నాట్ ఇమీడియట్లీ బిలో అన్నాడు. ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ అయ్యా. పీ క్యూ టైప్ ఆఫ్ ఫ్లాట్లోనే ఉండాలి అని ఇచ్చాడు. చూడండి ఇక్కడ క్లియర్గా క్యూ టైప్ ఆఫ్ ఇచ్చాడా లేకపోతే ఫ్లోర్ ఇచ్చాడా చూడండి. ఎలా ఇచ్చాడు? పీ స్టేస్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లాట్స్ బిలో క్యూ బట్ నాట్ ఇమీడియట్లీ బిలో క్యూ అన్నాడు. ఇక్కడ మళ్ళీ తొందరపడొద్దు. పీ అనేవాడు క్యూ కన్నా కింద ఫ్లాట్స్లో ఉండాలి. అది ఎక్కడైనా కావచ్చు, ఏ కావచ్చు, బి కావచ్చు, కింద ఫ్లాట్స్లో ఉండాలి, కాకపోతే ఇమీడియట్గా కాదు అన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే క్యూ కింద కంపల్సరీ మనకు ఏదో ఒక చోట పీ రావాలి. అంటే క్యూ అందరికన్నా బాటమ్ ఫ్లాట్లో ఉండే ఛాన్స్ లేదు, అంతే కదా. క్యూ కింద పీ ఎక్కడో చోట రావాలి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? క్యూ బాటంలో ఉండే ఛాన్స్ లేదు. అలాంటప్పుడు క్యూకి ఛాన్స్ ఏంటి? ఓన్లీ 1 or 3. ఇప్పుడు వాడు క్లియర్గా ఏం చెప్పాడు? క్యూ కింద ఎంతో కొంతమంది రావాలన్నాడు కదా. అంటే క్యూకి 1లో ఛాన్స్ లేదు. ఇప్పుడు నాకు ఫస్ట్ సక్సెస్ వచ్చింది. ఇట్లా మీ మైండ్ ఎప్పుడు పజిల్స్ చేస్తూ ఉంటే ట్యూన్ అవుతుంది. ఇంక అయిపోయింది. నాకు దాదాపు 60% క్వశ్చన్ నేను కంప్లీట్ చేయొచ్చు. ఎట్లా చెప్పండి? క్యూ క్లారిటీ వచ్చింది. ఎక్కడ? క్యూ ఫస్ట్లో ఉండే ఛాన్స్ లేదు. మరి ఫస్ట్లో ఉండొద్దు అంటే ఎక్కడ ఉండాలి? డెఫినెట్గా థర్డ్లో ఉండాలి. ఇంకా మీకు వేరే ఆప్షనే లేదు. ఎప్పుడైతే క్యూ థర్డ్లో ఉంటాడో డెఫినెట్గా జేకి క్లారిటీ వచ్చింది. దాని తర్వాత వాడు మళ్ళా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి, జేక్యూ 2 మనకి కన్ఫామ్ అయ్యాయి. ఈ 2 కన్ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ మనకి ఇంకేమన్నా క్లారిటీ వస్తుందా చూడండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ మనకు క్లూస్ ఉన్నాయి చూడండి. ఎలా? ఈ క్లూని యూజ్ చేసుకోండి. వాడు ఏమన్నాడు? ఎస్ఎన్ డిఫరెంట్ ఫ్లాట్ టైప్స్లో ఉండాలి, దాంతోపాటుగా ఎస్ కంపల్సరీ టాప్లో ఉండాలన్నాడు. ఇక్కడ మనకు క్లారిటీ వచ్చింది. ఎన్ బి టైప్లో ఉండాలి కదా. ఎన్ బి టైప్లో ఉండాలంటే ఎస్ ఏ టైప్లో ఉండాలి, దట్టు టాప్లో ఉండాలి. ఇక్కడ ఎస్కి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ నాకు ఇక్కడ పీకి క్లారిటీ రావాలి. పీ ఎక్కడ ఉండాలి? క్యూ కన్నా బిలో ఉండాలి, కానీ ఇమీడియట్గా ఉండొద్దు, ఎక్కడో చోటు ఉండాలి. అంటే పీ కంపల్సరీ ఇక్కడైనా ఉండాలి, లేకపోతే ఇక్కడైనా ఉండాలి. చాలామంది పిల్లలు ఇక్కడ ఏం పొరపాటు చేస్తారంటే కంపల్సరీగా పీని ఇక్కడే తీసుకుంటారు. ఇప్పుడే తీసుకోవద్దు, పీకి ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది. ఆగండి. దాని తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, ఎన్ అండ్ ఆర్ స్టే. ఇదంతా అయిపోయింది కదా. బట్ తర్వాత ఆర్స్ ఫ్లోర్ ఈజ్ జస్ట్ బిలో ద ఫ్లోర్ ఆఫ్ ఎస్. నేను ఎట్లా చేస్తున్నానో చూడండి, ఎప్పుడు కూడా తొందరపడొద్దు. ఆర్ ఫ్లోర్ ఎక్కడ ఉండాలి? ఎస్ ఫ్లోర్ కన్నా జస్ట్ బిలో ఉండాలి. నాకు ఎస్ కన్ఫామ్ అయిపోయింది కదా. అప్పుడు జస్ట్ బిలో అంటే కంపల్సరీగా ఆర్ ఇక్కడ ఉండాలి. అప్పుడు ఆర్తో పాటుగా 1 2 తర్వాత ఇది 1 2 తర్వాత 1 2 తర్వాత ఇక్కడ ఎన్ని ఉండాలి. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఏంటి? పీకి ఇక్కడైనా ప్లేస్ ఉంది, ఇక్కడైనా ప్లేస్ ఉంది, కానీ ఇక్కడ ఎన్ వచ్చింది కాబట్టి అప్పుడు కాన్ఫిడెంట్గా మీరు పీని ఇక్కడ పెట్టుకోవాలి. అర్థమవుతుందా? నేను ఎందుకు చెప్తున్నానంటే నేను కొన్ని వేల పజిల్స్ చేశాను. వేల పజిల్స్ నేను క్రియేట్ చేశాను, ఎంతోమంది పబ్లిషర్స్కి ఇచ్చాను. మీరు ప్రతి పాయింట్ చూడాలి. తొందరపడి మీరు ఫస్టే పీని ఇక్కడ పెట్టుకోవద్దు. మనకేంటంటే ఇన్సిడెంటల్గా ఇక్కడ వచ్చింది, కానీ అలా వస్తుందన్న గ్యారంటీ లేదు. ఇంక ఇప్పుడు చూడండి, SJQP. ఇప్పుడు నేను ఇక్కడ ఎల్ని ప్లేస్ చేసుకుంటాను. ఎందుకు ప్లేస్ చేసుకుంటాను చెప్పండి? బికాజ్ ఆఫ్ దిస్ క్లూ. ఎం అనేవాడు ఎల్కి ఎగ్జాక్ట్గా నార్త్ ఈస్ట్లో ఉండాలి. అలాంటప్పుడు నాకు ఇది ఎల్ అవుతుంది. ఎల్కి ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. నార్త్కి ఈస్ట్కి మధ్యలో నార్త్ ఈస్ట్లో ఇక్కడ ఎవరు రావాలి? ఎం రావాలి. ఇది క్లారిటీ అన్నమాట.
ఇంకా నాకు 2 ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి. నేను ఇంతకుముందు ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ కింద పెట్టాను. ఇక్కడ ప్లేస్ సరిపోకపోతే అది నేను పైకి తీసుకొస్తాను. ఇది చూడండి. కొంచెం ఫాంట్ డిఫరెంట్ ఉంది. డోంట్ వరీ. టీ స్టేస్ బిలో కే అన్నాడు. టీ స్టేస్ బిలో కే అంటే నాకు ఇంకా మిగిలింది టీ అండ్ కేనే. టీ స్టేస్ బిలో కే, కే కింద ఉండాలన్నాడు కానీ ఇమీడియట్లీ బిలో అనలేదు. టీ స్టేస్ బిలో కే అంటే కే ఇక్కడ ఉంటే ఎక్కడో ఒక దగ్గర కే ఇక్కడ ఉంటే ఎక్కడో ఒక దగ్గర నాకు టీ రావాలి. ఇది అరేంజ్మెంట్ అనమాట. మీరు ఇప్పుడు నేను చేసినట్టుగా చేయండి స్టూడెంట్స్. నేను చెప్తున్నాను కదా, మీరు టైమింగ్ మెయింటైన్ చేయొచ్చు, అంటే మీరు స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు. దాంతోపాటుగా యాక్యురసీ అయితే 200% వస్తుంది. మన మెథడ్స్ ఫాలో అవ్వండి. నేను దాదాపుగా 25-26 ఇయర్స్ నుంచి ఈ పజిల్ క్వశ్చన్స్ చెప్తున్నాను. రీజనింగ్ అండ్ క్వాంట్ సబ్జెక్ట్స్ నేను 25 ఇయర్స్ నుంచి చెప్తున్నాను. దాదాపుగా ఎన్నో పజిల్స్ నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా, వెరీ క్రిటికల్ పజిల్స్ ఎంతోమంది పబ్లిషర్స్కి, వెబ్సైట్స్కి నేను పంపించాను. నా ఇంటెన్షన్ ఏంటంటే అందరూ కూడా కాన్సెప్ట్ కరెక్ట్గా నేర్చుకోండి, కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. 100% మీకు సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.